హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఆటో డ్రైవర్స్ తో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత సమావేశమయ్యారు. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆటో డ్రైవర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని వారి సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రీ బస్సు పథకం, ఈవీ ఆటోలు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ కారణంగా వారి ఉపాధి దెబ్బతింటోందని కవిత ఆరోపించారు. ఆటో యూనియన్లతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆటో డ్రైవర్స్తో కలిసి ఇందిరా పార్కు ధర్నా చేపడతామని హెచ్చరించారు. పేపర్లో చూడడం జరిగింది. ఎందుకు వింత పద్ధతి అంటున్నామంటే, ఆల్రెడీ ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పి పెడితే లక్షలాది మంది, వేలాది మంది ఆటో కార్మికుల పొట్టను కొట్టినటువంటి పరిస్థితి అలా ఉన్నది. గిరాకీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమాత్రం కూడా నెల నెల ఆటో డ్రైవర్లు ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆల్రెడీ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. మీదికెళ్ళి ఎలక్ట్రికల్ ఆటోలు అని చెప్పి ఇంకో కొత్త పరిశ్రమ తీసుకొచ్చిండ్రు. సో ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఆటోలు నడిపేటటువంటి వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో నెగోషియేట్ చేయండి. ఏమీ లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే చూస్తూ ఊరుకోదు. తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా ఆటో డ్రైవర్ల పక్షాన నిలబడుతుంది.